సబ్బుల ఫ్యాక్టరీ ఇండియాలో ఎప్పుడు మొదలైందో తెలుసా? అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 1800 కాలంలో సబ్బులు కేవలం ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉండే ఒక లగ్జరీ వస్తువు. అప్పట్లో ప్రభుత్వం సబ్బులపై విపరీతమైన పన్నులు వేసేది, అందుకే సామాన్యులు దీన్ని కొనలేకపోయారు. సబ్బు తయారీకి వాడే సోడా యాష్ వంటి ముడి పదార్థాలు అప్పట్లో చాలా ఖరీదైనవి. 1791లో నికోలస్ లెబ్లాంక్ అనే శాస్త్రవేత్త తక్కువ ధరకే సోడా యాష్ తయారు చేసే పద్ధతిని కనిపెట్టారు. దీంతో 1853లో బ్రిటన్ ప్రభుత్వం సబ్బులపై పన్నును పూర్తిగా తొలగించడంతో ధరలు తగ్గాయి. ఫ్యాక్టరీలలో భారీ స్థాయిలో సబ్బుల ఉత్పత్తి మొదలవడం, ప్రొక్టర్ అండ్ గ్యాంబిల్, P&G వంటి సంస్థల రాకతో సబ్బు సామాన్యుల గడప వరకు చేరింది. అయితే భారతదేశంలో 1890లో మీరట్లో మొదటి సబ్బు కర్మాగారం ఏర్పడింది. ఆ తర్వాత మైసూర్ మహారాజు 4వ కృష్ణరాజ ఒడియార్ దివాన్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యల చొరవతో మైసూర్ శాండిల్ సోప్ ఫ్యాక్టరీ 1916లో బెంగళూరులో స్థాపించారు. 2 సంవత్సరాల తర్వాత అంటే 1918లో మొదటి మైసూర్ శాండిల్ సోప్ మార్కెట్లోకి వచ్చింది. ప్రపంచంలో 100% స్వచ్ఛమైన చంద్ర నూనెతో తయారయ్యే ఏకైక సబ్బు. ప్రస్తుతం ఇది కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్ లిమిటెడ్ ద్వారా KSDL ద్వారా నిర్వహించబడుతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం తెలుగు ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.